సాక్షాత్తు పోలీసుల అమరవీరుల దినోత్సవం రోజునే ఒక ఐపీఎస్ అధికారిని ఇష్టమొచ్చినట్లు దూషించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. గత కొన్ని రోజులు తాను చెప్పినట్టు వినలేదని, తమ వారిపై కేసులు పెడుతున్నారని, పెద్దారెడ్డి పోలీస్ శాఖకు చెల్లించిన డబ్బు వివరాలు ఇవ్వలేదని, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని టార్గెట్ చేస్తున్నట్లు జేసీ పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున ఆయనపై విరుచుకుపడ్డారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి నివాళులర్పించినటువంటి జేసీ అసలు ఏఎస్పీ పోలీస్ డ్రెస్ లో కనిపించలేదని, అతనికి చదువు మాత్రమే ఉందని, బుద్ధి జ్ఞానం తెలివి ఇవేవీ లేవన్నారు. ఈ ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడని, ఏఎస్పీ కార్యాలయం ముందు తాము నిరసన చేస్తే రోహిత్ బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నాడంటూ ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటే ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని విమర్శించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది తాడిపత్రిలో క్రైమ్ రేట్ తగ్గిందని నిన్నటి రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఏఎస్పీ చెప్పారు. అయితే దీనిపై జేసీ చాలా సీరియస్ గా స్పందించారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రికి వచ్చాక కూడా క్రైమ్ రేట్ తగ్గలేదన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న వాడిని తాడిపత్రికి తీసుకొచ్చారంటూ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ వాళ్లకు బుద్ధి జ్ఞానం లేదని మండిపడ్డారు. త్వరలో 10,000 మంది ప్రజలతో సంతకాల సేకరణ చేసి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని మళ్లీ ఉత్తరప్రదేశ్కు పంపిస్తామని స్పష్టం చేశారు. ఇలా అమరవీరుల దినోత్సవం రోజున ఒక ఐపీఎస్ అధికారిపై మాట్లాడటం మీద తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు వ్యవస్థ బాగలేదు, అందుకోసమే చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి 5 నిమిషాలు పాటుపడుతున్నాడు. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు, ఆయనకు చదువు ఉందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళు ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడు ఎవరికన్నా. ఏదో పెద్ద స్టైల్గా ఐ హావ్ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. నీకంటే అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి. నా ప్యాంటు మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరొద్దు తిరుగుతావా? గలాటా జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ చెప్తాడు. ఏఎస్పీలు అట్లుంటే పోలీసులు ఎట్లా మంది చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? You are one of the worst fellow. I have never seen you like this. నాకు 73 ఏళ్ళు, నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి మాట్లాడు. మీ మీద నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టించి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావు ఆ ప్రెస్ మీట్ లో. నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా మీ మీద? నువ్వు అంటావా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ? యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్. Never seen. Tabipatri never seen like you fellow. I don't mind. I'm using abusing language also. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో ఎవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా? ఎప్పుడో నీ కథ తెలిసింది. తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీన్. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు. పోలీసుకే
మచ్చ నువ్వు, నేను వదలను నిన్ను. ఒకడు చేసిపోయినాడు, ఒక ఏఎస్పీ, ఏం పేరు ఇది గట్టి చెప్పండి, చైతన్య. వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో. యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్, యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. సేమ్ థింగ్ టు యూ. ఏమనుకుంటున్నావు? ఒక్కరోజున్న పోలీస్ డ్రెస్ లో కనబడుతున్నావా జనానికి? ఎప్పుడు మిలిటరీ వేసుకోడు, మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా? నీకు అసలు ప్రోటోకాల్ ఉందరా? నీకు ప్రోటోకాల్ ఉందా? When somebody comes, you have to go in a proper dress, not that dress. ఏదో నువ్వు రెండో మూడో కుట్టించుకున్నట్టుందా నువ్వు? రెండో మూడో కుట్టించుకున్నట్టు నువ్వు రా, డ్రెస్ లో రా. యూ హ్యావ్ ప్రోటోకాల్. when you are meeting somebody, a collector or SP or somebody big, you have to go in your dress. ఏ డ్రెస్ లో పోయినావు? కలెక్టర్ కలిసేదానికి నీవు బుద్ధి ధర, నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు నిండా బాధ పెడతావా ఊర్లో వాళ్ళందరినీ? మళ్ళీ అంటావా? చూస్తావా రేపు? నువ్వు ఛాలెంజ్ చేయి, రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో. ఎంత గ్రేట్ గా చెప్తాడు. నీకు అసలు ఏం చేస్తున్నా? ఆ యూపీ నుంచి వచ్చినావేమో, వాళ్ళకి ముందే బుద్ధిలే. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు చెప్తావా? ఎస్, ఐఎమ్ గివింగ్ ఎ నోటీస్ టు యూ, యూ ఆన్సర్ దట్. సమాజ్ చేస్తావా? ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు, ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు. నువ్వు యువర్ ఏ ట్రైనీ. మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో, మీ సిఐ గారు చెప్తే నేర్చుకో. యు థింక్ యువర్ ఎ బాస్? యు ఆర్ నాట్ ఎ బాస్, యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. భద్రం ఏదో పో, తొందరగా పో. బట్ ఐ విల్ నాట్ లీవ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. టుమారో యు విల్ రిసీవ్ ద బ్లడీ మై డిస్ట్రిక్ట్ లాయర్ నోటీస్. వచ్చి ఆడ గురించి ఉంటే మీ ఇంటి ముందర వస్తే ఏరా ఏం గొప్పరా నువ్వులు, ఏం గొప్పరా నువ్వు? గివ్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. సమాజ్ చేస్తావా నువ్వు? ఏం సమాజ్ చేస్తావు? యూ డోంట్ నో హౌ టు టాక్, యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. మీ ఇంటి ముందర వచ్చి పడుకుంటే జవాబు లేదా? ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో, మీ ఇంట్లోకి దూరిందో ఏం పోలీస్ అయితే? నీకుంటే రివాల్వర్లు మాకున్నాయి, లైసెన్స్. లైసెన్స్ అంటే ఏమే? టు కిల్. మర్యాద పెట్టు, మర్యాద నేర్చుకో. మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళమంటే, ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా, ఎవడురా తగ్గోడంటే నాయకుడు కావాలనుకునేవాడు. కాలం మార్పు ఉంది. ఒకప్పుడు ఎన్ని 92 మున్సిపల్ ఎంపీకి గుద్దిన రోజులు ఉన్నాయి. ఈ పొద్దు నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి. మారు, నీకు చాలా ఉంది ఫ్యూచర్. ఐ డోంట్ థింక్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీగా నువ్వు కంప్లీట్ చేయలేవు. ముందు డ్రెస్ ఏదైనా నేర్చుకో. ఏవో పెద్ద హీరోలో నువ్వు పుడింగా. ఈ ముందు నేను వేసుకున్నా, నీ డ్రెస్ ఉండే గౌరవం దీనికి లేదురా. ఇది చీజ్ చేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు. ఆ పొద్దునొకలు ఆ స్ట్రిప్ వేసుకోలేక ఇది వేసుకుంటారు అనుకుంటారేమో. నీకు దేవుడు ఇచ్చిన వారు ఆ కాకి డ్రెస్. ఇంతవరకు తాడిపత్రి జనం కాకి డ్రెస్సే చూడలేదు. నువ్వు వేసుకొని ఎవరు కూడా గుర్తించడం లేదో. రేపు అన్నాడు కనపడు స్వామి, ఒకసారి చూస్తావు నీ అందం ఆ డ్రెస్సులో ఎట్లుంటావు, మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు. ప్రెస్ మీట్లో నువ్వు వచ్చినాక తగ్గినాయా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చిన క్రైమ్ రేట్ తగ్గింది. ఇది కంటాపదంగా చెప్తా. లేకపోతే పైన 5 ఏళ్ళు గబ్బు పట్టించింది ఇదే పోలీస్. వాళ్ళు కూడా చిన్నగా సిస్టమ్ లేక వస్తున్నారు. వాళ్ళు సిస్టంలో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది. రైట్? నేను ఎక్కడో మాట్లాడుతున్నా, ఎక్కడో పోయినాను. ఈరోజు నిజంగా నాకు మిలిటరీ